మరి బైబిల్ గ్రంథంలో మరి అందరికీ చాలామందికి ప్రాముఖ్యంగా చాలా ఎక్కువ విషయాలు తెలిసిందంటే కీర్తనల గురించి మాట్లాడతారు కదండి. 150 కీర్తనలు ఉన్న బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం అంటే 39 పుస్తకాల్లో ఇది ఒక గ్రంథముగా రూపించారు. అయితే ఇక్కడ 150 కీర్తనలోంచి ఈరోజు మనం ఒక కీర్తనలో ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. చూద్దాం ఒకసారి. మరి కీర్తనలు 46 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. చాలమ్మా చూడండి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి అంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ కీర్తన ఎవరండి రాశారు? కోరాహ కుమారులు చేత రాయబడిన కీర్తన. అయితే ఇంక ఈరోజు కూడా 87వ కీర్తన కూడా మరి కోరాహ కుమారులే చాలా అద్భుతంగా రచించారు. మరి ఆల్రెడీ మనం ఈ కీర్తనలు ఇలాంటివి ధ్యానిస్తున్నప్పుడు కొంత మట్టుకు ఆ చరిత్ర నేపథ్యాన్ని కూడా నేను మీకు తెలియచేస్తూనే ఉంటాను కనుక ఇది మీరు బుర్రలో పెట్టుకోవాలి. మరి అయితే ఇక్కడ మీరు గమనిస్తే 11 కీర్తనలు ఈ యొక్క కోరాహ కుమారులు రాశారు. 11 కీర్తనలు ఈ యొక్క కోరాహ కుమారులు రాశారు. అందులో మీరు ఉదయం పూట మీరు ధ్యానించిన 87వ కీర్తన ఆయన చేత రాయబడింది. ఇప్పుడు మనం ధ్యానించబోతున్న ఈ యొక్క వచనంలో ఉంటున్నది ఆ మొత్తం ఆ కీర్తన కూడా 46 కూడా ఆయనే రాశారు. ఎవరు? కోరాహ కుమారులు. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి వారికి దేవుడు ఇచ్చినాక ఒక చక్కటి యొక్క జ్ఞానము, అలాగే దేవుని పట్ల వారికి ఉన్న ఆసక్తిని బట్టి చాలా విషయాలు మరి వాళ్ళు బయలుపరుస్తారు. వీళ్ళు ఎప్పుడూ క్రీస్తు పూర్వం వాళ్ళు వీళ్ళంతా, కానీ అద్భుతమైన విషయాలు భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా చాలా చక్కగా ఇందులో ఒక మర్మయుక్తంగా రాయబడ్డాయి అన్నమాట. అది మీరు తెలుసుకోవాలి అసలు ఏంటనేది. విషయం తెలిస్తే మనకు అర్థమైపోద్ది. అయితే ఈ 150 కీర్తనలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక 100 కీర్తనలకి ఆథర్స్ అంటే మరి గ్రంథకర్తలుగా కొంతమంది పేర్లు అయితే ఇందులో ఉన్నాయి 100 కీర్తనలకి. మరి 50 కీర్తనలకి మరి ఎవరు పేరు రాయలేదు, ఎవరు కూడా పలానా అని అక్కడ రాయబడలేదు. అందుకనే నేను చెప్పాను మీకు, బయలుపరచబడినవి ఎవరికట? మనవి. అంటే గ్రంథకర్తలుగా తన్ను తాను చెప్పుకుంటూ రాసినది ఎవరి గురించి అంటే మనవి. అవన్నీ మనకే. బయలుపరచబడనివన్నీ కూడా దేవునివి. అంటే దేవుడు డైరెక్ట్గా రాసినట్టుగా దేవుడి దగ్గర నుంచి అక్కడ మనకి వస్తున్నట్టుగా సమాధానం గ్రహించాలి. అయితే ఇప్పుడు ఇందులో ఉంటున్న ఒక విషయం ఏంటంటే మరి ఎజ్రా అనే ఒక ఎజ్రా శాస్త్రి, ఎజ్రా అనే ఒక వ్యక్తి చాలా చక్కగా మరి ఆయన ఒక మంచి నాయకుడిగా, మరి నెహెమ్యా, ఎజ్రా వీరిరువురు కూడా మరి చెరలో ఉంటున్న వారిని మరి తిరిగి మరలా యెరూషలేము పట్టణానికి తీసుకొచ్చే దాంట్లో చక్కటి పాత్ర పోషించారు. మరి 3 దఫాలుగా మరి వీళ్ళందరూ కూడా ఏం చేశారట? ఎజ్రా కానీ నెహెమ్యా కానీ వీళ్ళంతా కూడా ఒకసారి 2000 గుంపుని, ఒకసారి 2300, ఒకసారి 2500 ఎంతమందిని వారు ఏం చేశారంటే వెనక్కి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాతే ఇక యెరూషలేము ప్రాకారములు కట్టబడ్డాయి వారి చేత. మరి వారితో కలిసి పనిచేసింది ఎవరు? ఆ కాలంలో దావీదు కాలంలో ఈ యొక్క దినవృత్తాంతాలు కానీ మీరు చదవగలిగితే అందులో చాలా స్పష్టత, చాలా విషయాలు ఉంటాయి. మరి ఆషాపు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక మంచి యొక్క మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి. మరి అలాంటి వ్యక్తి మరి కొంతమంది యొక్క మ్యూజిషియన్స్తో వారితో కలిసి ఏం చేశారట? ఇక వాయిద్యాలు వాయిస్తూ 2 గుంపులుగా విభజించి మరి ఆ పట్టణ ప్రాకారములు నిర్మిస్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఎలాగైతే గృహప్రవేశం చేసేటప్పుడు మరి ఇల్లంతా కూడా మరి దేవుని యొక్క స్తుతిస్తూ, మరి దేవుని కీర్తిస్తూ, పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ మరి ఇల్లంతా ఎలాగైతే తిరిగి దేవుని యొక్క సన్నిధిని మనం అక్కడ స్థాపిస్తామో మరి వాళ్ళు కూడా అలాగే ఈ యొక్క పట్టణ ప్రాకారములు నిర్మిస్తున్నప్పుడు వారు చేశారు ఈ పని. అయితే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే మనం చక్కగా బైబిల్ ఓపెన్ చేసి మనం చదువుతున్న 150 కీర్తనలు కదా లైన్గా ఉంటాయి. కానీ ఆ లైన్గా ఆ 150 కీర్తనల్ని టు కంపైల్ అ బుక్,
ఒక పుస్తకంగా, ఒక గ్రంథంగా ఒక దగ్గర సమకూర్చింది ఎవరంటే ఈ ఎజ్రా. ఈ ఎజ్రానే అక్కడ బిట్స్ ఆఫ్ పీసెస్ అనమాట, అక్కడ ఇక్కడ ఉంటున్నాక ఆ కీర్తన భాగాలన్నిటిని కూడా ఒక దగ్గర సమకూర్చి ఒక పుస్తకంగా మనకిచ్చాడు. ఒకళ్ళు ఎజ్రా కానీ ఆ కష్టం కానీ పడకపోతే ఈరోజు నీకు ఈ కీర్తన అంటే తెలియదు, అవన్నీ కూడా ఎన్ని ఉన్నాయా అని కూడా మనకు తెలియదు. ఆయన కష్టం ఈరోజు హ్యాపీగా మీరు కీర్తన ధ్యానం చేసుకుంటున్నారు కొన్ని సంవత్సరాలుగా కదా. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. నాకు తెలియదండి అంటే తెలుసుకో. సో ఇక్కడ విషయానికి వస్తే, ఇప్పుడు ప్రతి కీర్తన, ఇప్పుడు మనమైతే మీరు కూడా ఈరోజు కూడా కీర్తన ధ్యానం చేశారు కదా, చక్కగా అందరు నుంచారు, ఉత్తర ప్రత్యుత్తరం కానీ లేకపోతే ఒకలే చదివేశారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చదువుతున్నారు. గుర్తుపెట్టుకోండి, కీర్తనలు చదువుతున్నారు కానీ కీర్తనలు ఎవడు చదవడం. కీర్తనలు ఇక్కడ ఇప్పుడు మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళండి, అక్కడ ఆ టెంపుల్ మాస్క్లో కానీ మీరు కానీ చూస్తే, ఆ టెంపుల్లో కానీ ఆ మందిరంలో కానీ చూస్తే యూదులు వాళ్ళు పాటలు పాడతారు. ఏలంతలో హెబ్రీ భాషలో ఈ పాటలు పాడతారు వాళ్ళు. అంటే కీర్తన అంటేనే అది పాట, అది చదవరు. కనుక ఈ 150 కీర్తనలు కూడా 150 పాటలు. ఓకే, ఈ 150 పాటలు కూడా ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క రాగంలో అది దాన్ని పాడాలి. ఇక్కడ ఏముందట, 46వ కీర్తన ఎవరి చేత రాయబడింది? ఇది కోరహ కుమారులు ఏ యొక్క రాగంలో రాశారట? దీని అలామోతు అనే రాగంలో దీన్ని రచించారు. అలామోతు అంటే ఏంటి? ఇవన్నీ మాకెందుకండి, ఏదో 2 మాటలు చెప్పి పంపించేస్తే చాలు కదా మా జ్ఞానంకి అనుకుంటున్నారు. మీరు అలాగుంటే ఎప్పటికీ కూడా ఏమీ నేర్చుకోలేరు. మీకు నేర్పడానికి మిమ్మల్ని కూర్చోబెట్టి చక్కగా ఉన్నప్పుడు, శ్రద్ధ కలిగి మీరు వింటున్నప్పుడు అవన్నీ కూడా మీకు ఎంతో ఉపయోగం. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే, అలామోతు రాగం అంటే, ఇప్పుడు మ్యూజిక్ తెలిసిన వారికి ఆ పరిజ్ఞానం ఉంటే మీకు అర్థమవుతుంది. హమ్మింగ్ వస్తుంది చూడు, కనుక ఈ పరిజ్ఞానం ఉండాలి. ఏంటంట, ఇక్కడ ఆల్టోస్ అంటారు, అలాగే బేస్ అంటారు, అలాగే టెన్నర్ అంటారు, అలాగే సోప్రానోస్ అంటారు ఇంగ్లీష్లో అయితే. ఇక 4 ఈ యొక్క పిచ్చెస్ అన్నమాట. ఇక పిచ్చెస్ అంటే ఒక ఏమంటారు తెలుగులో, పిచ్ అంటే గాత్రం, ఒక లెవెల్స్ అన్నమాట ఈ 4. అయితే ఈ అలామోత్ అంటే ఇట్ కమ్స్ అండర్ ఏంటంటే సోప్రానోస్ అంటారు అన్నమాట. హై పిచ్లో పాడతారు కదా, హై పిచ్లో. అయితే అది నేను కాదు, వాయిద్యాలు వాయించే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మ్యూజిక్ గురించి కొంత అవగాహన ఉండాలి. అయితే నేను చెప్పట్లేదు, చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతాల్లో 1వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఏమి రాసి ఉంటుందో అక్కడ మీకు దీని గురించి రాసి ఉంటుంది. జకర్యా 1వ దినవృత్తాంతాలు 15:20 అమ్మ. జకర్యా, అజీయేలు, షెమీరామోతు, ఎహియేలు, ఉన్ని, ఎలీయాబు, మయోషయ, బెనయ అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయించబడి. రైట్, ఇక్కడ అదనమాట సంగతి. ఏంటంటే హెచ్చు స్వరము అంటే హై పిచ్తో ఈ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని వాయిస్తూ పాడదగిన కీర్తన ఈ యొక్క 46. అలా ప్రతిదానికి 150 కీర్తనలకి 150 రాగాలు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఉంటుంది. మీరు గమనించాను అనుకోండి, ఇప్పుడు మనకి హెబ్రీ భాషలో మనకున్న లెటర్స్, ఒక్కొక్క లెటరు ఈ యొక్క 119వ కీర్తనలో ప్రతి 8 వచనాలకి ఒక్కొక్క లెటర్ పైన ఉంటుంది. మీరు సరిగ్గా చదివి గమనించి అలాంటి ఆలోచన, అలాంటి అలవాటు ఉంటే మీకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా సెలాహ్ అని అంటారు. ఇలా కొన్ని యొక్క పదాలు అంటే ఆ 8 వచనాలు కూడా ఒక భావంతో దాన్ని రాశారు, అది మీకు తెలియజేస్తున్నారు. అలా ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా హెబ్రీ పదాలతో లింక్ అయి ఉందన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఈ యొక్క 46ది మనం చూస్తే, ఈ యొక్క 46వ అధ్యాయంలో 4వ వచనం కదా ఇప్పుడు మనం చదువు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఇది చదివితే ఎవరికి ఏం అర్థమవుతుంది చెప్పగలరు ఎవరన్నా? దీని యొక్క భావం ఏంటి? అదే ఆయన ఏం తెలియజేయాలనుకుంటున్నాడు కోరహ కుమారుడు? ఏం తెలియలేదు. ఇది సాధారణంగా ఎవరన్నా చదివితే మీకు ఏం అర్థమవుతుంది జనరల్గా? ఒక నది కలదు, దాని కాలువలు అంటే మీరు ఇంకా నది అనగానే ఇంకా కాలువలు అనగానే మీరు ఊహించుకుంటారు. అంటే అలాగా ఇక్కడ ఏదో ఒక కృష్ణ నది పారుతుంది, దాని పక్కన ఇలాగ చెట్లు ఉంటాయి. అయితే అదేంటట,
అది ఎక్కడికి వెళ్తుందట? మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచు. అంటే ఆ యొక్క మందిరపు పరిశుద్ధ స్థలానికి దగ్గరలోకి వెళ్తుందేమో అని ఎలా మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆయన తెలియజేస్తుంది ఏంటంటే దీని యొక్క భావం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క కోరహు కుమారులు చాలా జ్ఞానవంతులు. ఎంత జ్ఞానవంతులు అంటే దేవుడంటే పిచ్చి పడిపోయినప్పుడు, దేవుడంటే అత్యాసక్తులుగా ఎవరైతే ఉంటారో, ప్రభు దినం కొరకు ఎదురు చూస్తుంటారో వారికి దేవుడు అనంతమైన జ్ఞానము వారికి ఇస్తాడు. అనేక విషయాలు దేవుని యొక్క ఆగమనం గురించి, ఆయన రెండో రాకడ వస్తున్నప్పుడు ఏమేమి సంభవాలు జరుగుతాయి, మిమ్మల్ని మీరు ఎలా సిద్ధపరచుకోవాలి అని ఇవన్నీ విషయాలు కూడా వారికి తెలియజేస్తాడు. కనుకనే ఈ యొక్క 11 కీర్తనలో కూడా చాలా అద్భుతమైన విషయాలు వారి చేత మనకి తెలియజేయబడుతున్నాయి. అయితే వారు తెలుపుతున్న ఈ పదములో ఉంటున్న విషయం ఏంటో మనం తెలుసుకుంటే ఈరోజు మన కూటమి అయిపోద్ది. కనుక ఇక్కడ ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నది. ఇక్కడ నది గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని వాటికి కొన్ని పోలికలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు నది అంటున్నప్పుడు ఆటోమేటిక్గా నది అంటే ఏంటండి? నదిలో ఏముంటుంది? నది అంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ నీళ్ళు కదా, అంతా ఇట్స్ రివర్ అన్నప్పుడు అది నీళ్ళు అంతా కూడా ఒక ప్రవాహంలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నీళ్ళు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనకి ఒక సాదృశ్యం ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న పోలికలు ఇవ్వబడుతున్నాయి. ఆ పోలికలను మనం అర్థం చేసుకొని, అందుకే నేను ఎప్పుడు చెప్తాను, కొన్ని అక్షరార్థంగా కొన్ని మాత్రం అర్థం చేసుకోవాలి, కొన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. అక్షరం మిమ్మల్ని చంపుతుంది కానీ ఆత్మ మిమ్మల్ని జీవింపజేస్తుంది కదా. కనుక అక్షరార్థంగా అన్నిటికీ ఒకటే ఫార్ములా అంటే కష్టం. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, మంచి డాక్టరు, అతను ఏదైనా సజెస్ట్ చేస్తున్నప్పుడు మీకు నయం అవ్వచ్చు, కానీ ఇంకొకటికి అది పనిచేయదు. నాకు ఇది ఇచ్చాడు కాబట్టి, నాకు ఇదే మెడిసిన్ కాబట్టి నీవు కూడా ఇదే వాడు అంటే చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ నీ శరీర తత్వము, నీకున్న వ్యాధి తీవ్రత, దాన్ని బట్టి అది పనిచేయదు. అలాగైతే ఇంకెందుకు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఒకటి వెళ్తే చాలు. వీడికి ఏ రాగు ఉందో ఆడికి అదే మందు అందరికి ఇచ్చుకొని వెళ్ళిపోతే సరిపోద్ది. అలా కాదు కదా, అలా అవ్వదు. కనుక మనకు శరీరం ఏంటి, దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది, మనకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎంతగా మనం సిక్ అయిపోయాము, వేటి వలన, ప్రధాన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని అప్పుడు దానికి తగిన ఔషధాన్ని ఇస్తాడు. అలా ఇక్కడ కూడా తెలుసుకోవాలి ఏంటంటే, ఒక నది కలదు అని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ అసలు నది అంటే నీళ్ళు అంటున్నప్పుడు ఆ నీళ్ళు ఏంటో మనం చూసుకుంటే అప్పుడు మనకు విషయం అర్థమైపోద్ది. దానికి మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూస్తే, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఇక్కడ మనకు అర్థమైంది కదా, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె, లేత గడ్డి మీద పడు చినుకు వలె, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క నీళ్లు దేనికి సాదృశ్యంగా అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఇది ఆల్రెడీ రీసెంట్గా కూడా ఒక చిన్న పోలికను మీకు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటే మంచిది. కానీ మీరు అమోఘమైన వరం కలిగిన వారు కదా, మర్చిపోతారు టక్కమని. కనుక ఇవి ఏం చెప్పినా కొత్తగానే ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఏంటట, ఈ వాక్యము ఏంటట, నీళ్ళతో పోల్చదగినది. అంటే ఇక్కడ ఏంటట, ఇక్కడ ఉపదేశము అని అంటున్నాడు. అంటే నీళ్ళతో పోల్చబడింది కనుక ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఇంకా దేవుని మందిరం అంటే అక్కడ మొట్టమొదటిగా మనం తీసుకున్నాక 46:4లో మనం చూసుకుంటే అక్కడ ఏముందంటే, ఒక నది కలదు అని అక్కడ మాట్లాడుతూ అది ఎక్కడికి చివరిగా సంతోషపెడుతుందట, దేవుని అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలము అక్కడికి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నీళ్ళు ప్రవాహము ఎలాగ వస్తుందో అది పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరములోకి ఎవరైతే వెళ్తున్నారో వారందరినీ కూడా ఏం చేస్తారంటే సంతోషపరుస్తుందట. అంటే వాక్యం ఒక ప్రవాహంలాగా నీకు దొరికేది ఏంటంటే కేవలం ఒక దేవుని యొక్క మందిరంలోనే కదా. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడే అక్కడ నీకు వాక్యం విస్తారంగా దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏదో అంటారు, ఇప్పుడు బయటికి ఎవరన్నా వెళ్తున్నప్పుడు చిన్న చినుకు పడింది అనుకో వెంటనే గొడిగేసుకోను, లేకపోతే అక్కడ తడవకుండా తప్పించుకొని ఏ చెట్టు కిందకో లేకపోతే ఎక్కడికో ఇంట్లోకో ఎక్కడికో పారిపోతూ ఉంటారు కదా, అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ విస్తారమైన జలములు మిమ్మల్ని తాకుతున్నప్పటికీ కూడా
మీరు ఏంటంటే అలాగా ఏదో అంటారు అనమాట, బర్రె మీద వాన కురిసినా ఏమీ లేదట. ఎందుకు తెలియట్లేదు? విస్తారమైన ఒక వాక్యము మీ మీద పడుతున్నప్పటికీ కూడా మీరు చలించట్లేదంటే మీరు అవిశ్వాసులుగా ఉన్నందున. అందుకనే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏముందట? ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తున్నాడు కదా. కనుక మీరు అవిశ్వాసులుగా ఉంటున్నప్పుడు ఎలాంటి యొక్క విస్తారమైన వాక్యము మీ మీదకి మిమ్మల్ని జలస్నానం చేసినప్పటికీ కూడా మీరు స్పందించరు, మీకు లోపలికి వెళ్దు, మీ కళ్ళు కనబడవు, ఏమీ తెలియదు అనమాట. అందుకనే యూ షుడ్ బి ఏంటట రెసెప్టివ్. మీరు ఏంటట స్పందించేవారుగా ఉండాలి, తీసుకునేవారుగా ఉండాలి. కానీ మీరు ఎప్పుడు కూడా రిజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు అది పనిచేయదు. అందుకని నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఇక్కడ ఐతూకు అనే యవనస్తుడు ఇక పౌలు గారు అపొస్తలుల కార్యంలో ఆయన ఏం చేస్తారట, అక్కడ 3వ అంతస్తులో ఆయన విస్తారంగా ఆత్మపూర్ణుడైన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అందరూ చక్కగా వింటున్నారు. కానీ ఇక యవనస్తుడు మాత్రం నిద్ర అవస్థలో ఉంటూ జోగుతూ ఏం చేశాడు, అక్కడి నుంచి పడి కింద పడి మరణించాడట. మళ్ళీ వెంటనే అపొస్తలుడు పౌలు గారి కిందకి వెళ్ళి అతని మీద పడి ప్రార్థన చేయగానే ఆయన మళ్ళీ బ్రతికినట్టుగా లేఖనము చెబుతుంది. అంటే మీరు దేవుని మందిరానికి వచ్చినప్పటికీ కూడా మీ మనస్సు ఇక్కడ లేనప్పుడు, మీ మనస్సు ఎక్కడో విహరిస్తూ ఉంటున్నప్పుడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు ఇక్కడే ఉంటారు. కానీ అందుకని అంటారు అన్నమాట, ఏంటట బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అంటారు. అంటే ఇక్కడే ఉన్నారు అందరూ చూడడానికి, కానీ మీ ఆలోచనలు కానీ ఇక్కడ లేవు, ఎక్కడెక్కడో తిరుగుతుంటా. ఇంట్లో కూర మాడిపోతుందేమో, అర్జెంటుగా వెళ్ళాలేమో, లేకపోతే ఇంకేటో చేయాలి, ఏమన్నీ కూడా ఇక్కడికి వచ్చి కూడా అదేనా, ఇంట్లో ఎలాగా మీరు అదే, ఎక్కడికి వచ్చినప్పటికీ కూడా అదే. కనుక మీ ఆలోచనలు ఏం చేయాలట, నియంత్రించుకోవాలి. అందుకని మీకు ఏం కావాలట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో అక్కడ 9 యొక్క గుణాలు కలిగిన ఒక్క ఆత్మఫలం ఉంది. అందులో 9 గుణాల్లో ఒకటి ఉంది. ఏంటంటే అది ఆశా నిగ్రహం అండి. అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు అనమాట. అంటే ప్రతి దాని మీద ఆశను నిగ్రహించుకునేది. మీ ఆశలు కోరికలు లేకపోతే వివిధ రకాలు ఏవైనప్పటికీ కూడా వాటన్నిటి మీద పట్టు సంపాదించుకోవాలనుకుంటే అది ఆత్మకార్యము, అది ఆత్మచేత అనుగ్రహించబడితేనే మీరు దాన్ని జయించగలుగుతారు. కనుక ఇవన్నీ కూడా మనకి తెలిసినప్పటికీ కూడా మనం నిర్లక్ష్య భావంతో మనం ఉంటాం. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన 50వ వచనాన్ని చూస్తే ఏంటట, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిచున్నది. అంటే ఇక్కడ దేవుని వాక్యము మనకి ఏం చేస్తుందంట, నెమ్మది కలిగిస్తుందట. నీ యొక్క బాధలో ఉంటున్నప్పుడు అది నీకు ఓదార్పునిచ్చేది. వాక్యం గురించి విస్తారమైన మాటలు మాట్లాడుకోవచ్చు. అయితే నేను చెబుతాను, ఇక్కడ మనుషులుగా మనందరం మనుషులమే కదా కదా కదా. మీరు మనుషులు కాదు అన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేయొద్దండి. కాదా, అందరూ మనుషులే. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే ఇలాంటి పదాలు వాడితే కానీ మనకి ఉద్యోగం రాదు కదా. కనుక అందరూ కూడా ఏంటట, అందరికీ కూడా ఏదో ఒక బాధ వేదన ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇఫ్ ఇట్ ఈస్ అ గ్రేట్ లాస్, ఏదన్నా సరే మీరు ఎవరినన్నా కోల్పోయినప్పుడు చాలా బాధ ఎక్కువ ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు ఏడుస్తున్నప్పుడు, దుఃఖ సాగరంలో ఉంటున్నప్పుడు అనేకులు వస్తారు, అమ్మ ఇది ఇలా అయింది కదా, పర్వాలేదు, మనం కూడా వాళ్ళతో వెళ్ళిపోతామా, వెళ్ళలేం కదా, మనం ధైర్యంగా ఉండాలని వివిధ రకాల వారికి తోచినాక అన్నీ కూడా వారు చెబుతూ ఉంటారు. ఆ సందర్భానికి వరకు ఓకే బాగానే ఉంటుంది, కానీ తర్వాత మరలా అదే. కానీ నేను అంటాను, ఇక్కడ మనుషులు ఓదార్చేదానికంటే కూడా దేవుడు ఓదారిస్తే అది నీకు శాశ్వత పరిష్కారం. హల్లెలూయా. అందుకని ఏమంటట, నీ వాక్యమే నన్ను బ్రతికి. అంటే ఇక్కడ వాక్యము అంటే ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కనుక. అంటే ఇక్కడ నీ వాక్యం అంటే ఇక్కడ దేవుడు మనల్ని బ్రతికించున్నాడట, మన బాధల్లో ఆయన మనకి నెమ్మది కలిగిస్తున్నాడట. కనుక ఎంత స్పష్టంగా దేవుడు మనకి అన్ని విషయాలు తేటపరుస్తున్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోలేని వారుగా ఉంటే నిజంగా మనము విడవబడతాం. నేను మొన్నటి దినాన్ని కూడా అయితే ఇంక లాస్ట్ సండేనా ఇప్పుడు చెప్పాను, మనం ఉంటుంది ఏంటంట, మనము ఏ యొక్క టైంలో ఉన్నాం ఇప్పుడు, నో సిద్ధపాటులో ఉన్నామా, దిద్దుబాటులో ఉన్నామా, ఉండాలా కదా.
ఎవడైతే రెడీగా ఉంటాడో వాడిని తీసుకెళ్తాడు, కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత నేను రెడీ అవుతున్నావు 2 నిమిషాలు ఆగు అంటే అవదలగా. ఇప్పటివరకు కూడా అప్పుడు ఆయన చూపిస్తాడన్నమాట. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఆయన వచ్చి కూర్చున్నప్పటికీ కూడా మీరు నచ్చినట్టు మీరు వ్యవహరిస్తున్నప్పుడు ఎన్ని గంటలకండి మామూలుగా? నాకు తెలియదు, మామూలుగా అడుగుతున్నాను. మన చర్చ్ ఏ టైం స్టార్ట్ అవ్వాలి వాస్తవంగా? మనం అనుకున్న టైం ఎప్పుడు? 10, 10 10:30, 10:30 పోనీ అరగంట పెంచారు, సరే ఓ 10:30. 10:30కి ఎంతమంది వచ్చారు ఒక్కసారి నాకు చేతులు చూపించండి. ఎంతమంది ఉన్నారు? ఎన్ని చేతులు వేసాయి? అంటే మీకు తెలీదా, లేకపోతే మర్చిపోయారా, లేకపోతే ఏముందిలే పర్లేదులే అనుకున్నా? అది సూపర్, అంటే మంచి ఆన్సర్ కూడా సూపర్ ఉంటుంది. నీతి నిజాయితీ అంటే అక్కడే కనబడుతుంది. చాలా చక్కగా చెప్తారు, ఐ అప్రిషియేట్. కానీ ఇక్కడ అదే ఆలోచించండి. అంటే మనకు అన్నీ తెలుసు కానీ ఏముందిలేండి అన్నట్టుగా ఆ వ్యవహారం చేయడం అనేది తప్పు. ఎందుకంటే మనం ఎక్కడైతే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది కదా, ఎవరైతే 2-3 నా నామములో కూడి వారు చేరి స్తుతిస్తారో ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారన్నప్పుడు, ఎంతమంది ఉన్నప్పుడు దేవుడు ఉండడంటారా? ఉంటారు కదా. ఖచ్చితంగా ఆయన మనకంటే ముందే వచ్చి ఇక్కడ ఉంటారు, కానీ ఎవరు పట్టించుకోరు, ఏముందిలే అన్నట్టు. కనుక ఇప్పుడు ఎలాగైతే మీరు నిర్లక్ష్యం చేస్తున్నారో, పట్టించుకోలేదో, ఆయన వచ్చే టైంలో మీరు రెడీగా లేనని మిమ్మల్ని పట్టించుకోడు ఆయన ఎవరైతే రెడీగా ఉంటారో ఆయన వెళ్ళిపోదాం అంటాడనమాట. కానీ ఇవన్నీ మీరు ఆలోచించాను. అంటే ప్రాక్టికల్గా ఇలా మాట్లాడితే ఇలాగే అవుతుందా అంటే 100% అవ్వచ్చు. అంటే మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారా, అంతే కదండి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును, జాగ్రత్త. కనుక సమయం అనుకుంటున్నప్పుడు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మంచిది. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మనకి ఏంటట, బాధలలో మనకి నెమ్మదినిచ్చేవాడు. శాశ్వత పరిష్కారం అంటే యేసు ప్రభు వారు. అయితే ఇక్కడ కొంతమంది మరి ఇతర వారు కూడా ఉంటారు, యేసు ప్రభువుని ఒక్కసారి కూడా మాకు తెలియదండి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే యేసు ప్రభును విన్నాం కానీ మేము రుచి చూడలేదంట. అందుకే చెప్తున్నాను, కీర్తనలు 34:8 ఏంటంట, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. నేను నా దేవుడిని ఆస్వాదించాను, నా దేవుడిని నేను అనుభవించాను, ఈరోజు నేను ఈ యొక్క స్థితిలో ఉన్నాను. అదే దేవుని నీకు పరిచయం చేస్తున్నాను. నువ్వు బలవంతంగా లేకపోతే నేను చెప్పానని డక్కమని నమ్మేద్దండి. మీరు తెలుసుకోండి, ఆయనలో సత్యం ఉందో లేదో తెలుసుకోండి, ఆయన సత్యవంతుడో కాదో తెలుసుకోండి, ఆ తర్వాత నమ్మండి. దయచేసి కంగారు పడి ఎవరు యేసుప్రభుని నమ్ముకోకండి. కొత్తగా ఉందా సువార్త? యేసుప్రభువే రక్షకుడు. హల్లెలూయా. కనుక ఇక్కడ మనకి దేవుడు అంత క్లారిటీ ఇస్తున్నప్పటికీ కూడా మనం ఎందుకు మిస్ అయిపోతాం అర్థం కావట్లే. బయట వాళ్ళు అలాగే ఉన్నారు, మనం అలాగే ఉన్నాం కదా, మనకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. మనం క్రైస్తవులం అనండి ఒకసారి. అది కానీ క్రీస్తు ఉన్నాడు అంతే కదా, క్రైస్ట్లెస్ క్రిస్టియన్స్ అంటే మనమే. సరే, కనుక ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞని ప్రేమించిన ఒక భక్తుడు ఉన్నాడండి. ఆయన పేరు దావీదు. ఎవరు? ఒడుగు దావీదా? ఆయనకి మరి ఆయన ఇంటి పేరు నాకు తెలీదు. ఆయన అయితే రాజా అండి. హల్లెలూయా. కనుక ఆ భక్తుడి కంట నాకు చాలా ఆశ్చర్యం. అంటే మీకు తెలుసు ఇవన్నీ కూడా, మీకు తెలిసిన విషయాలే, మీకు తెలియదే ఉంటుంది చెప్పండి బైబిల్లో అంతా. ఇంకా నేనే ఇంకా ఈ రోజుకి కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నాను, నాకు ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. అయితే ఎవరన్నా సరే ఆశీర్వాదాలంటే చాలా ఇష్టపడతారు, వాగ్దానాలంటే చాలా ఇష్టపడతారు, కానీ ఆజ్ఞ ఎవ్వడు ఇష్టపడ్డు కదండి. ఆజ్ఞ ఎవరికి ఇష్టం? రేను వాళ్ళు చేయకూడదు, ఇది ఒక ఆజ్ఞ. ఎవరికి ఇష్టం? అది ఎవరికి ఇష్టం లేదు. ఇదేంటి నాకు మీరు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు అదేంటండి అని కొంచెం నొచ్చుకుంటారు, బయటకు అనకపోయినా లోపల అదే ఫీలింగ్. కానీ ఇక్కడ ఆజ్ఞల కంటే కూడా, వాగ్దానాల కంటే కూడా ఆజ్ఞని ఎక్కువగా ప్రేమించిన వాడు ఎవ్వరూ కనబడ్డు నాకు, ఒక దావీదు తప్ప. ఎక్స్ట్రాడినరీ పర్సన్ అనమాట. ఆయన గురించి ఎన్నిసార్లు ఎన్ని మాట్లాడినా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు బెత్సెబా మ్యాటర్కి వెళ్ళకండి, పాపంలో పడిపోతారు. మీరు చెప్తున్నా, దేవుడే నీతివంతుని చేసి పరిశుద్ధుని చేసి ఆయనకు ఒక ఉన్నతమైన స్థలం ఇచ్చి ఆయన పక్షాన్నే మాట్లాడి, ఎలా మాట్లాడంటే అపోస్తలుల కార్యం 13:22 ఏముందట, ఈయన నా ఇష్టానుసారుడు, నా
ఉద్దేశమును నెరవేర్చువాడు. కనుక అంతకంటే ఇంక పెద్ద స్టేట్మెంట్ నాకు ఇంక ఏ భక్తుడి గురించి కూడా కనబడదు. కనుక ఎప్పుడు కూడా నెవర్ అండర్ ఎస్టిమేట్ డేవిడ్స్ లైఫ్ కదా, ఎక్స్ట్రాడినరీ పర్సన్. కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే ఆయన ఆజ్ఞను అంతగా ప్రేమించాడు కనుక ఇక్కడ మనం ఆలోచించండి. ఇక్కడ ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. నిర్గమకాండం 17:6 చూడండి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. రైట్, మనకి తెలిసిందే కదా అండి. ఇక్కడ మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా 430 సంవత్సరాల బానిసత్వంలో ఐగుప్తులో ఉంటున్నప్పుడు వారిని మరి విమోచించడానికి ఒక దేవుడు ఎన్నుకున్న ఒక నాయకుడు సాధనంగా ఎవరట, మోషేని దేవుడు రేపి పంపించి వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చాడు. మరి తీసుకొస్తున్నాక మధ్యలో వారు విస్తారమైనాక దాహం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఎండ వేడి చాలా, అదేంటట ఒక ఎడారి ప్రాంతంలోంచి వారు యాక్చువల్గా ఈ డిఫరెన్స్ కూడా చెప్పాను. అరణ్య మార్గములు అంటే, అరణ్యం అనగానే ఫారెస్ట్ అనేది మనకు మైండ్లో ఎలా వస్తుంది అంటే, అరణ్యం అంటే చెట్లు ఉంటాయి, నీళ్ళు, సెలయళ్ళు, ఓట్లు, జంతువులు ఇవన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇట్ ఈస్ లైక్ డెజర్ట్స్ అని ఉంటుంది. అరణ్యం అంటే ఫారెస్ట్, జంగిల్ అన్నట్టుగా ఉండదు. అది తెలుగులో ఉంటుంది, కానీ ఇంగ్లీషు మీరు గుర్తుపెట్టుకోండి. ద ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా హీబ్రూ టు ఇంగ్లీష్ టు అదర్ రీజనల్ లాంగ్వేజెస్ అంతే. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ హీబ్రూ నుంచి తెలుగు, డైరెక్ట్ నుంచి హీబ్రూ నుంచి తమిళ్ ఆర్ మలయాళం, ఇంకా ఇతర బెంగాలీ అలాంటివి లేదండి. ఫస్ట్ హీబ్రూ భాష నుంచి ఇంగ్లీష్ భాషకు అనువాదం చేసిన తర్వాత ఇంగ్లీష్ నుంచి ఇతర రీజనల్ లాంగ్వేజెస్కి అవే అనువాదం చేశారు. కనుక ఇంగ్లీష్లో మ్యాక్సిమం కరెక్ట్గానే ఉంటుంది. అది కూడా ఏమన్నా చిన్న తప్పిదం అనిపిస్తే మీరు యూ హ్యావ్ టు గో టు హిబ్రూ భాషకి వెళ్ళాలి. మాకు రాదు కదా అంటే తెలుసుకోండి, అంతే, నేనేం చేయలేను. మీరు నేర్చుకుంటానంటే హిబ్రూ భాష నేను ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాను మీకు. కొంత నేను నేర్చుకున్నాను, కానీ మీరు మామూలుకే సున్నా అంతలా, ఇంకా అవేవి నేర్చుకుంటారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు సమయం ఇస్తారు నాకు. కనుక అదంతా వేరే టాపిక్. అయితే ఇక్కడ విషయానికి వస్తే, మీరు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే డెజర్ట్స్లో అంటే ఎడారి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు, ఎడారి ప్రాంతంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో మీరు మరి యొక్క ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వారిని అడిగితే మీకు తెలుస్తుంది. విపరీతమైన వేడి, ఎండ వేడి, ఒక 50, 60, 70 కూడా సమ్టైమ్స్ ఇట్ రీచెస్. అంటే ఎక్కువ హైయెస్ట్ అనమాట. ఇప్పుడు మీరు గమనించారా, ఒక 3-4 రోజులుగా మనకి ఎంత ఎండ అనిపిస్తున్నారు. ఇంట్లో సెగ, బయట అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది, ఉండలేకపోతున్నాం కదా. ఎంత ఉంది గట్టిగా మాట్లాడితే 36 ఉంటుంది అంతే, 36, 37 ఇదే ఫ్లక్చువేషను. ఈ ఎండకే మీరు ఇలా అయిపోతుంటే 60, 70 అంటే కాలిపోతాయి అన్నమాట. పూరు గుడిసెలన్నీ కూడా కాలిపోతాయి ఆ వేడికి, అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఎడారి మార్గంలో ఈ యొక్క 30 లక్షల ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? బాడీలో ఉన్నాక నీటి శాతం అంతా కూడా ఆవిరి అయిపోతూ ఉంటుంది, డీహైడ్రేట్ అయిపోతారు. అప్పుడు మనకి సమస్యలు పడిపోతారు, నాలికంతా కూడా ఎండిపోద్ది, అసలు సలీవ అనేది ఉండదు, ఇంకా ఓట అనేది ఉండదు, చాలా ఇబ్బంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో వారు దాహం అంటున్నప్పుడు వాళ్ళు మోషేని మీద అనుకుంటున్నారు, మమ్మల్ని చంపేయడానికి బయట తీసుకొచ్చావు అన్నప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఇది. ఒకసారి పిక్చర్ ఉంటుందా? కనిపిస్తుందా అండి? కనిపిస్తుందా? లైట్ ఆపాలా? ఓకే, ఇగోండి, ఇది అద్భుతం కదా. నేను ఎన్నోసార్లు దీని గురించి చెప్తూనే ఉన్నాను. ఇక్కడ ఆ మోషే చూడండి, అక్కడ ఒక పెద్ద బండ ఉంది, ఆ బండని కొట్టినప్పుడు 2 సార్లు అక్కడ సందర్భం అయితే ఇక్కడ కొట్టాడు. మొదటిసారి మాట్లాడమన్నాడు, ఒకసారి కొట్టమన్నాడు, నీళ్ళు వచ్చి, 2సారి మాట్లాడమంటే కూడా కొట్టేస్తాడు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ ఏంటంటే కొట్టినప్పుడు బండలో నుంచి ఎన్నిసార్లు మీరు కర్రతో మీరు రాళ్ళు కొట్టారు? చాలాసార్లు కొట్టి తొంటర పనులు చేస్తుంటారు కదా చిన్నప్పుడు, అలా కొట్టడం ఇలా చేస్తుంటారు కదా, అలాగే మీరు కూడా కొట్టే ఉంటారు కదా. కొడితే నీళ్ళు వచ్చాయా? ఏం రాదు, ఏమి రాదు. కానీ అక్కడ మాత్రం మోషే కొడితే ఏమొచ్చిందట? నీళ్ళు వచ్చేసాయి. అద్భుతం కదా అది, దేవుడు అద్భుతం చేశాడు. అలాగా అంటే ఇక్కడ అందుకని అయితే బండలో నుంచి నీళ్ళు రావడం ఏంటి అనేది అందరికి ఆశ్చర్యమే అంతా కూడా. వారందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పుడు కూడా
దేవుడు చెప్పాడు మోషేకి, అన్నీ కూడా క్లారిటీ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, అదేంటి అంటే అందులోంచి ఏమొచ్చాయండి? నీళ్ళు వచ్చాయి. అంటే ఆ నీళ్ళే ఏంటని మాట్లాడుకున్నాం మనం, దేవుని వాక్యమని మాట్లాడుతున్నప్పుడు ఆ నీళ్ళు రావడం ఏంటి, అది వాక్యం ఏంటి అంటే వాక్యం ఎక్కడి నుంచి రావాలి? వాక్యం ఏంటి? దేవుడు కదా, దేవుడే వాక్యం అంటున్నప్పుడు ఇక్కడ ఆ బండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, బండలో నుంచి వాక్యం వస్తుందంటే అయితే బండ ఏంటి అంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు కదా, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ క్రీస్తు అన్నప్పుడు క్రీస్తులో నుంచి వాక్యమే రావాలి. హల్లెలూయా. అందుకు ఎప్పుడైతే ఆ క్రీస్తులో నుంచి వాక్యం వచ్చినప్పుడు వారి యొక్క దాహము తీరింది, వారు ప్రాణములు తెప్పరిల్లాయి. వాళ్ళు ఏం చేశారట? వారు నెమ్మదిగా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా అలాంటి ఒక ఎడారి ప్రాంతంలోనో లేదా రోడ్డు మీద ఇప్పుడు ఈ ఎండలో ఒక గంట సేపు మీరు నడిచారు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఎక్కడో దగ్గర ఆగిపోయి ఏ కొట్టు దగ్గరో ఎక్కడో ఒక వాటర్ బాటిల్లో, లేకపోతే మీరు ఇంకా ధనికులైతే ఒక డ్రింకో, లేకపోతే ఇంకా అనుకోండి ఇంకే రెడ్ బుల్లో ఇంకే బుల్లో మొత్తానికి తీసుకొని తాగేసి కూర్చొని సేద తీర్చుకుంటారు కదా, అవునా కదా? కానీ అక్కడ అలాంటి అవకాశం లేదు, ఏ కొట్లు లేదు. ఏంట్రా ఇక్కడ మీ అందరికీ ఫేమస్ ఇక్కడ కరాచీ వాలా ఉంది కదా, ఏంటది కాంతాయి కొట్ట, అదేనా? అక్కడ ఏ కొట్లు లేవు పాపం. అక్కడ ఏంటంటే ఒకటే బండ, ఆ బండే క్రీస్తు. హల్లెలూయా. ఆ బండలో నుంచి నీళ్లు విస్తారంగా వచ్చినప్పుడు అంటే వారందరూ కూడా తాగారు. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు హీఈస్ అ లివింగ్ వాటర్స్ అట, ఆయన జీవపు ఊట. ఎవరు? క్రీస్తు వారు జీవపు ఊట. ఇదే మాట మరి సమరయ స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉంటారు. నేనిచ్చు నీళ్లు మీరు తాగితే మీరు ఎప్పుడు కూడా దాహము కొనరు కదా ఆయన మాట్లాడుతుంటారు. కనుక దేవుని మనం ఆస్వాదించినప్పుడు, దేవుని మనం తీసుకున్నప్పుడు, వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు నీ యొక్క ప్రాణానికి నెమ్మది. అవునా? అదే కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించిన బాధలలో నాకు నెమ్మదినిస్తుంది. మీకు ఎక్కడా కూడా నెమ్మది ఉండదు. మీరు అనుకుంటున్నారు మీరు తాత్కాలికంగా యూ మే గెట్ పీస్, కానీ తర్వాత పీస్ అంతే కదా, ఏముండదు. కానీ ఇక్కడ చెప్తున్నాను అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడి దగ్గర నుంచి వచ్చినది ఏదన్నా శాశ్వతంగా నిలుస్తుంది, అదే మిమ్మల్ని ఆదరణిస్తుంది, చివరికి మిమ్మల్ని అదే పరలోకానికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. ఈ యొక్క సత్యం మనకు తెలిసినప్పుడు కూడా మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తామే. ఇక్కడ వాక్యానికి ఎంతటి యొక్క శక్తి ఉంది. వాక్యం అనేక రీతిలో పోల్చబడింది కదా అనేక సందర్భాల్లో. కనుక వాక్యం ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఎంత శక్తివంతమైనదో దాని గురించి తెలుసుకునే అనుభవపూర్వకంగా ఉన్నవాడు చెప్పాలి కదా. దాని గురించి అనుభవం లేనివాడు చెప్తే ఏం పెద్దగా అది మజా ఉండదు. కానీ దాన్ని తెలుసుకున్నవాడే చెప్పాలి కదా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు ఏమంటారట? ఏమో అంటారా? చెప్పండి ఏమంటున్నారు? అది ఇవన్నీ అలా వస్తూ ఉంటాయి, అది ఎందులో లేవు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏ డాక్టరో, ఏ రేడియోగ్రాఫరో, ఏ ల్యాబ్ అసిస్టెంటు, ఏ శాస్త్రవేత్త చేయగలది. నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి 2025 జూన్ 8 ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి ఒక 1000 ఏళ్ళు వేసుకోండి. 1000 ఏళ్ళు కాకపోతే ఒక 5000 సంవత్సరాలు వేసుకోండి, ఈ టెక్నాలజీ రాదు. మీరు చదువుతున్నారా? అందులో చదువుతున్నారా? ఇప్పుడు మనకున్న స్కాన్స్ ఏంటండి? ఎక్స్రే, సిటీ స్కాను, సిటీఈ స్కాను, తర్వాత ఎంఆర్ఐ, అంతకుమించి ఇంకేం లేవు కదా. ఇవి కూడా ఏం చేస్తాయట? లోపల అంతర్భాగంలో ఉంటున్న లోపల దేహంలో ఉంటున్న ఎముకలు విరిగాయా, బాగున్నాయా లేదా వాటి ఏంటి పరిస్థితి మాత్రమే చెప్పగలవు. కానీ నీ ఆలోచనలు ఎవడు చెప్తాడు? ఎవడు చేయగలడు? ఏ మిషన్ ఉంది? ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏ టూల్స్ కొత్త వస్తున్నాయి కదా, అవి చెబుతాయి అంటున్నారు ఒకనాటికి. ఇప్పుడు అంటే మనక బ్రెయిన్లో ఉంటున్న సెల్స్ ఏమైతే ఆలోచిస్తున్నాయో వాటిలో జరుగుతున్న ఒక క్రియని అవి క్యాప్చర్ చేస్తూ అవి కూడా
మనలాగా స్పందిస్తాయి అని మిషన్స్ గురించి చెబుతున్నారు. అది ఎంతవరకు, కొంతవరకే పరిమితి. నేను చెప్తున్నాను కదా, ఇంత లోతుగా అధ్యయనం చేసేది ఏదీ లేదు. నీకు దానివల్ల నీకు మంచి జరిగేది కూడా ఏం లేదు, వినాశనమే. ఈ యొక్క టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది కూడా మనల్ని ఏం చేస్తాట, ఆ రోబోసే మనల్ని చంపేస్తాయట. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడతాంలేండి. కానీ అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంత శక్తివంతమైనది కనుక ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తాడో బ్రతికిస్తుంది అని ఇందాలు చదివాం కదా. అదే వాక్యము యేసు ప్రభు వారు ఇక్కడ శరీరధారిగా ఇక్కడికి ఈ లోకానికి యోహాను సువార్త 1:14 వచ్చిన తర్వాత ఆయన పెరిగి పెద్దవాడయ్యి ఆయన 30 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఆయన మొట్టమొదటిగా బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర కదా. మత్తయి సువార్త 3:16-17 వచనాల్లో మనం అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత ఇమీడియట్గా ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే అరణ్యమునకు కొనుపోబడ్డాడు. ఎన్ని దినాలు? 40 దినాలు. ఎందుకు? ఉపవాసం ఉండడానికి. ఆ ఉపవాసం చేసినాక 40 దినాల తర్వాత ఆయన మొట్టమొదటిగా ఎదుర్కొన్న ఒక శోధన ఏంటో తెలుసా? మరి దుష్టుడు వచ్చాడు, ఆ రాళ్ళను రొట్టిగా చేసుకొని తినచ్చు కదా అని ఆయన ఒక మాట చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 4:4 ఏదో అన్నారు. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని. హల్లెలూయా. కాబట్టి మనుషుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని వాక్యం వలన కూడా జీవించగలడు అని నిరూపిస్తూ ఆ వాక్యము చేతనే ఆ దుష్టుని ఎదిరించాడు. హల్లెలూయా. అంటే వాక్యము శక్తివంతమైనదా? హల్లెలూయా. కనుక అదే కాదండి, ఇంకా మాట్లాడుతూ ఉంటే దేవుని మాటల్లో ఎంత శక్తి ఉందంటే ఆ సాతానుడు ఆ మాట విని నిలవలేకపోయాడు. వెంటనే ఏం చేశాడట? మీ ఇంటికి వచ్చాడు కదా. అంతే. ఇప్పుడు బలవంతుల్ని ఎదిరించలేనప్పుడు ఏం చేస్తారు? బలహీనుల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఎవరు బలహీనులు? మీరే బలహీనులు కదా. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఆడు పట్టుకొని ఇప్పుడు పీడిస్తున్నాడు కదా. అందుకే నేను రాలేకపోయారు. అంతేనా? అది కాదులేండి, ఇంకో లెక్క ఉందంటారా? ఏమో మరి ఉండొచ్చేమో. కానీ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, వాక్యము మీ అద్దను ఉంటున్నప్పుడు ఆ దుష్టుడు ఏం చేస్తారట? మీరు దేవునికి లోబడితే ఆడేం చేస్తారు? మీ అద్దం నుంచి ఆడ పారిపోతారట. యాకోబు పత్రిక 4:7 వచనంలో ఏముంది అక్కడ? ఉంది ఏదన్నా? ఏదో ఉంటుంది, కంటదు రాదు. అదే విచిత్రం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అదనమాట. ఇప్పుడు ఆడు పారిపోవట్లేదు, నిన్ను ఎదిరించేస్తున్నాడు ఆడు కదా. ఆ ఎదురు అన్నావు అనుకో, ఏంట్రా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని ఆడే రివర్స్ అయిపోతున్నాడు కదా. కారణం ఏంటంటే ఇక్కడ లోపం ఎక్కడుందంటే మీరు దేవునికి లోబడలేదు కాబట్టి. మీరు దేవునికి లోబడితే ఆటోమేటిక్గా ఈ యొక్క వాక్యము శక్తి చేత, ప్రభావం చేత మీరు బలం పొందుకొని వాడిని ఎదిరించేస్తారు. ఆడికి అర్థమైపోద్ది కనుక ఆడే జారుకుంటాడు. అక్కడ యేసు ప్రభు అదే చేశారు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అంటున్నప్పుడు ఆడు ఇంకెందుకులే ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. కానీ మీతో అయితే ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తాడు. ఎందుకని? మీరు అంత బలవంతులు. హల్లెలూయా. అందుకనే వాక్యము మనం ఏంటంట, వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక రీతిలో అక్కడ మళ్ళీ మనం మూలవాక్యానికి ఒకసారి వెళ్ళాలి. 46:6 ఏముందట? అక్కడ ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. కాబట్టి ఇక్కడ దేవుని పరిశుద్ధ స్థలములో ఏం చేస్తాట? సంతోషపరుస్తుందట. అంటే దేవుని మందిరానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా సంతోషింప చేయగలిగినది దేవుని వాక్యము. ఆ వాక్యం ఒక నది వలె ప్రవాహముగా ప్రవహిస్తున్నప్పటికీ కూడా దాన్ని మీరు అడ్డుకుంటున్నారు దాన్ని. కనుక మీరు ఆలోచించండి, దేవుని వాక్యము చేత మీరు నింపబడినప్పుడు ఆ శక్తి ప్రభావంతో మీరు ఏం చేస్తారంటే అద్భుతములు చేయగలుగుతారు. ఎవరూ చేయలేని అంతగా మీరు చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న మాటలు మనం చూద్దాం. ఇక్కడ దేవుని వాక్యం గురించి ఈరోజు మాట్లాడుతున్నాం కదా. ఒక నది కలదు అనండి. మరి అలా అంటున్నప్పుడు ఆ నది యొక్క వాక్యముగా మీ వద్దకు వస్తున్నప్పుడు మీకు ఆనందము, సంతోషము, స్వస్థత, విడుదల అన్నీ కూడా, మీ బాధలలో నెమ్మది ఇచ్చేది కూడా దేవుని వాక్యం అంటున్నప్పుడు ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం ఒక చిన్న కంపారిజన్ చేసుకుంటే మనం ఈరోజు ముగించేద్దాం. హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళందరూ హల్లెలూయా. ఎవరు?
ఆ? ఆ? ఆ. ఇక్కడ వెంట్రిలోకిజం అంటారు, తెలుసా? తెలుసా? వెంట్రిలోకిజం అంటారు. అదొక ఆర్ట్. ఒక బొమ్మను పెట్టి ఒకడు ఏం చేస్తారట, మాట్లాడిస్తూ ఉంటాడు. ఆ బొమ్మ మాట్లాడుతూ ఉంటుంది, ఈడు పెదాలు కదలవు కానీ మాట్లాడేది ఈడు. అందులో మీరు నిష్ణార్థులు, ప్రొఫెసర్స్ అనమాట. ఎవరు మాట్లాడుతారో తెలియదు కానీ మాటలు వచ్చేస్తుంటాయి, వినబడుతూ ఉంటాయి నాకు. రైట్. కనుక ఇక్కడ చూద్దాం, ఇక్కడ అది కొంచెం కంపేర్ చేసుకుంటే మనం ముగించుకుందాం. మరి న్యాయాధిపతుల గ్రంథం జడ్జెస్ 14:18 చూడండి ఒకసారి. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను ఏమ్మా విప్పుడు నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను. తెలుసా అండి ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఎవరతను? శాంసన్ ద మైటీ మ్యాన్ కదా. ఇక్కడ సంసోను ఇక్కడ ఒక బలవంతుడే కాదు, బుద్ధి బలము కలిగిన వాడు కూడా. అమేజింగ్ పజిల్స్ అనమాట. ఇక పజిల్స్ అన్నిటి కూడా చక్కగా పొడుపు కథలు బలేగేస్తాడనమాట. అంత జ్ఞానం ఉంది కానీ జుట్టు పోగొట్టించుకున్నాడు కదా. ఏం చేస్తాం? కనుక ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపైనదేది, సింహము కంటే బలమైనదేది అంటున్నాడు. నిజమే కదండి. ఆ రెండు కంపారిజన్స్ ఒక్కసారి ఆలోచన చేస్తే, తేనె కంటే తీపైనది ఏదైనా ఉంటుందా? అది సహజ సిద్ధంగా ఏర్పరచబడింది. అది నేను అనేది. ఎందుకంటే ఆ న్యాచురల్గా వచ్చేది అది. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, షుగర్ ఈజ్ నాట్ న్యాచురల్, ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ షుగర్ కేన్ కదా. ఏంటంటే చెరుకు నుంచి వస్తుంది, ప్రాసెస్ చేసి వస్తుంది. బట్ తేనె అలా కాదు, తేనెలో ఏం కలపడాలు ఏమి ఉండవు, అది పూల నుంచి సేకరిస్తాడు. ఎవరు? తేనెటీగలు ఏం చేస్తాట అవన్నీ కూడా. మరి మీకు తెలుసా హనీబీ గురించి తెలుసా? కుట్టించుకున్నారా ఎవరన్నా? ఒకసారి చేసి చూపించండి. సూపర్. అదే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. రైట్. ఇక్కడ విషయానికి వస్తే, ఇక తేనెటీగ ఏం చేస్తాడు, తన లైఫ్ టైంలో ఒక స్పూన్ అంత తేనె మాత్రమే సేకరించగలదట, అంతే. ఆ తర్వాత చచ్చిపోద్ది. ఆ చచ్చేలోపు అది చేస్తట, దాన్ని ఎవడు చంపకుండా ఉంచితే. అంటే దాని కెపాసిటీ అంతే. ఒక స్పూను ఒక హనీ తీసుకొని రావాలంటే ఎన్ని వేల మైళ్ళు కిలోమీటర్లు తిరగాలి, అది ఎంతో తిరగాలి, కొన్ని వేల పూలు, లక్షల పూలు మీద వాలాలది. అంత సేకరిస్తే చక్కగా అంతా కూడా తేనె పట్టు పెడితే నీళ్ళుంటాడు ఎవడో కొట్టుకొని వెళ్ళిపోతుంటాడు కదా. అది ఎంత కష్టపడుతుందా అండి. దాని ఒక ఆహారాన్ని అంతా కూడా మనుషులు దొంగిలిస్తూ ఉంటారు కదా. జాలే లేదు మీకు. తేనె అందరికి ఇష్టం అండి. యు లైక్ హనీ? అందరూనా? అందరికి ఇష్టమే, ఎవరు కాదా? ఇప్పుడు నాకు చెప్పండి, తేనె కంటే తీపైనది ఏది? ఏదే లేదు. మీకు నచ్చింది చెప్పకండి. అదే, ఎందుకంటే ఇంకా అంతకు మించి చేయలేదు. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్ అదే. కనుక తేనె కంటే తీపైనది ఏదీ లేదు. అయితే సింహం కంటే బలమైనది కూడా లేదు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన మూలవాక్యాన్ని చక్కగా కానీ మెయిన్ ట్రూత్ని కనుక గమనిస్తే అది లెక్క, అది విశ్లేషణ. అంటే అలాగ వాక్యం అంటే అలా వెళ్ళాలి. అది ఒక పద్ధతి, ఒక విధానాల క్రమం ఉంటుంది వాక్యం మాట చెప్పేది. ఇక్కడ మనం చూస్తే ఒక నది కలదు కదా. అది నది అంటే ఏంటో మనం ఇక్కడ విశ్లేషించుకున్నప్పుడు, ఇక్కడ వాక్యం గురించి మాట్లాడుతూ వాక్యాన్ని ఏ రీతిలో ఇందాకలు మనం దేంతో పోల్చాము, అక్కడ నీళ్ళతో పోల్చాం. ఎప్పుడు ఇక్కడ దేంతో పోలుస్తున్నామట? తేనెతో పోలుస్తున్నాం. ఇంకా మంచి గోధుమలతో కూడా పోల్చబడింది. అలాగ కొన్ని ఒక పోలికలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, అది మనం తెలుసుకోవాలి. కనుక తేనె కంటే తీపైనది ఏది ఉందండి? కానీ అయితే తేనె కంటే తీపైనది కూడా ఒకటి ఉంది, అది దేవుని యొక్క వాక్యము. హలే, అంతేనా? హలే హలే అదే కదా, మీరు మర్చిపోతారేమోనని. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ అలాగే సింహము కంటే బలమైనది ఏంటంట? ఏముంది అక్కడ? ఏది కూడా లేదు. ఎందుకంటే కింగ్ ఆఫ్ జంగిల్,
యూదా గోత్రపు సింహం అని దేవునికి కూడా పేరుంది. అదే రీతిలో 1 పేతురు 5:8 కూడా గర్జించు సింహమైన ఒక సాతానుడు అపవాదికి కూడా పేరుంది. అయితే ఇప్పుడు ఆ 2 పోలికలు నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇవ్వండి కదా, ఇది మనకు తెలుసు కదా. ఆ తేనె చాలా మధురంగా ఉంటుంది, దేవుని యొక్క వాక్యముతో పోల్చబడింది కనుక అంతటి యొక్క మధురమైనది కనుక అది ఏం చేస్తాట, దేవుని వాక్యం మనకి నెమ్మదినిస్తుంది. అయితే నేను అంటున్నాను, ఇవన్నీ కూడా అనుభవించలేని వారికి ఎప్పుడు కూడా, తేనెని ఎవరు అనుభవించకుండా ఉన్నారా? ఆస్వాదించారు అందరికీ కూడా, అందరికీ దాని టేస్ట్ తెలుసు. ఇప్పుడు రుచి తెలియకుండా నేను దాని గురించి ఎంత వర్ణించినా వేస్టే, అంతే కదండి. ఇప్పుడు రుచి తెలిస్తేనే ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు అదే రీతిలో నేను అంటున్నాను, కీర్తనలో 34:8 కూడా నేను అదే ఎందుకు చెప్తున్నాను, ఏందట, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి, దాన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, మీరు కంగారు పడిపోయి నమ్మికండి యేసుప్రభుని, కానీ రుచి చూసి తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను, ఇప్పుడు తేనె రుచి నాకు తెలుసు, ఆ రుచి చూసిన మీకు తెలుసు కనుక నాతో ఏకీపిస్తున్నారు కదా. కానీ నా దేవుని మీరు రుచి చూడలేదు కదా, అందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా అర్థమైపోతాడు, ఆయన సత్యవంతుడు. హల్లెలూయా. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము కదా. మనకి మోక్ష మార్గానికి ఆయనే మనల్ని తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి తీసుకుని వెళ్ళాలట? పరలోకము అనేది, లేకపోతే ఇతరులు అనుకున్నది స్వర్గం అనేది, లేకపోతే ఇంకేదో అక్కడికి వెళ్ళగలిగినది ఆయనే. మనల్ని తీసుకుని వెళ్తేది కూడా ఆయనే. కనుక ఎవరు కూడా సత్యము తెలుసుకోండి, అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. అదే కదా యోహాను సువార్త 8:31 ఆయన చెప్తున్నాడు, ఏంటంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. కనుక సత్యం ఎప్పుడు కూడా మనకి మంచిదే, కొంచెం లేట్ అయినా సరే అది మీకు మంచిది, ఉపయోగపడుతుంది. కనుక ఇక్కడ చూద్దాం, ఇక్కడ న్యాయాధిపతులు 14:6 ఒకసారి చూద్దాం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఇక్కడ ఎవరండి, ఇక్కడ సంసోను ఏం చేస్తున్నాడు, తిమ్నా అనే ఒక పట్టణానికి ఒక పెళ్లి సంబంధానికి వెళ్తున్నాడు, పిల్లని చూడడానికి వెళ్తున్నాడా ఏమో మనకేం తెలియదు కదా, నేను చెప్పేవా నువ్వు కొట్టడమే అంతే. కనుక మీరు చదువుకోండి 14వ అధ్యాయం అంతా కూడా. అక్కడ తిమ్నా అనే పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకు ఏంటంట, అక్కడ అన్యులు అంటే ఫిలిస్తీన్లు ప్రదేశం అయిన ఆ పిల్లని ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలుకి ఎవరు శత్రువులండి? పెర్జీలు, హవ్వీలు, ఇంకా ఈ యొక్క అమాలేకీయులు, అమ్మోనీయులు, మోయోబీలు, ఈ యొక్క ఫిలిస్తీన్లు, వీళ్ళందరూ కూడా శత్రువులే. ఎవరు కూడా ఇశ్రాయేల్ ప్రజలంటే ఇష్టం లేదు, ఎప్పుడు వారితో నిత్యము కూడా యుద్ధాలు, గొడవలే. న్యాయాధిపతులు వచ్చారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా అదే స్టోరీలో. అయితే ఆ కాలంలో మరి సంసోను అనే ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, నిలబెట్టి ఆయన న్యాయాధిపతిగా పెట్టాడు. మరి ఆయన 20 సంవత్సరాల న్యాయాధిపతిగా పనిచేశాడు, తర్వాత చనిపోయాడు, అవన్నీ తర్వాత సంగతి. ఇక్కడ విషయానికి వస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడు, తిమ్నా అనే పట్టణానికి ఆయన వెళ్తున్నాడు. అలా వెళ్తున్న టైంలో ఒక సింహము బొబ్బరిస్తూ ఏం చేసిందట, అతని మీదకు వచ్చినప్పుడు ఏం చేశారట, ఆయన చేతిలో ఏదీ లేదు, ఒక గన్ను లేదు, ఒక తుపాకీ లేదు, ఇంకా ఒక ఖడ్గం లేదు, కత్తి లేదు, డాల్ లేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారట, ఒక మేక కూడా కాదు, మేకపిల్ల అంటే ఎంత లేతగా ఉంటుంది అది నేను తెలియజేస్తాను. మేకపిల్లని చీల్చినట్టుగా ఆ సింహాన్ని, అది కూడా మీరు సరిగ్గా చదివితే అక్కడ అది ఎలాంటిదంటే కొదమ సింహము అని ఉంటుంది కదా. కొదమ సింహంకి మామూలు సింహంకి కూడా డిఫరెన్స్ ఉంది. అవన్నీ నేను డీటెయిల్స్ చెప్తే నాకు చాలా టైం అయిపోతుంది. కనుక అంత పెద్ద సింహాన్ని ఒక వ్యక్తి ఏం చేశారట, మేకపిల్లని చీల్చినట్టుగా దాన్ని చీల్చేశాడు చాలా ఈజీగా. ఎలా చీల్చగలిగాడు? అది అన్నమాట, యెహోవా ఆత్మ అనండి అతన్ని ప్రేరేపింపగా. అది మ్యాటర్. అంటే నువ్వు జీరో అయినప్పటికీ కూడా,
నీకు బలహీనుడు అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏమవుద్దట, నువ్వు శక్తి పొందుతావు. అదే కదా అపోస్తుల కార్యం 1:8 ఏముందట, ఆయనను పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏమేవారట, శక్తిని పొందారట. అంతే, అక్కడతో శక్తిని పొంది అలా కూర్చోలేదు. వాళ్ళు ఏం చేశారట, యోదయ గలిలయ సమరయ దేశం అంతటికి ఇక్కడ బూదికంతవరకు యెహోవా సాక్షార్థమై ఏం చేశారట, వాళ్ళు అలా ఉన్నారు. హల్లెలూయా. అది కదా అంటే దేవుని యొక్క శక్తి అలా ఉంటుంది అనమాట. దేవుని యొక్క శక్తి మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి నొంది సైలెంట్గా కూర్చోం. మీరు ఇక్కడ కూర్చుంటున్నారేమో, సైలెంట్ కూర్చుంటున్నారేమో, కానీ నిజంగా ఆత్మ వచ్చినప్పుడు ఎవడు అలా ఉండడు. అయితే ఆయన మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశారట, ఆయన ఆత్మ ప్రేరేపణతో ఏం చేశారట, ఆ కొదమ సింహాన్ని ఏం చేశారట, మేకపిల్లని చీల్చినట్టుగా చీల్చేశారట. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇందాక మనం చదువుకున్న న్యాయాధిపతులు 14:18 ఉంటున్న 2 కంపారిజన్స్ ఏంటంటే, ఒకటి తేనె కంటే తీపైనది ఏది, సింహము కంటే బలమైనది ఏది. అవి 2 కంపారిజన్ చూసినప్పుడు ఆ తేనె ఏంటో మనం తెలుసుకున్నాం, సింహం ఏంటో కూడా 2 పోలికలు చూసాం అక్కడ. ఒకటి యూదా గోత్రపు సింహం అని, ఇంకొకటి అపవాదని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఏం చేశారట, ఆయన చంపేశాడు దాన్ని, అది అక్కడ చంపేసి వెళ్ళిపోయాడు అన్న. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత మళ్ళా ఆయన వెనక్కి వస్తున్నప్పుడు అక్కడ ఆయనకి కనబడింది ఏంటో అంటే, ఒకసారి చూపించు, ఇది చదవండి. న్యాయాధిపతులు 14:8 చూడండి ఒకసారి. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా. రైట్, ఇక్కడ మనకి ఆ పిక్చర్ కూడా చూపించు. అదే సంసోను కొద్దిగా చిక్కిపోయాడు కానీ అలా లేడు, అదేదో కార్టూన్ ఉంది, యానిమేటెడ్ అంతే. అక్కడ ఏం చేస్తారట, సింహం అక్కడ చచ్చిపోయింది, ఆయనే చంపాడు దాన్ని. కొన్ని దినాలు అయిపోయింది కదా, అదైనా కళేబరం, నొత కళేబరం అది. ఆ కళేబరంలో ఏముందట, తేనె పట్టు పెట్టింది. ఆయన మళ్ళీ అలాగే వెళ్తున్నప్పుడు చూసి అందులో ఉన్న తేనెని తీసుకొని ఆయన తింటూ ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి ఇచ్చారట, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఇచ్చారు, కానీ చెప్పలేదు ఎక్కడి నుంచి తెచ్చాడు. అదంతా వేరే స్టోరీ, దానికి చాలా అర్థాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం ఎప్పుడన్నా. అంటే అక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తేనె కంటే తీపైనది ఏది అన్నాం. తేనె ఎంతో పోల్చదగినది, దేవుని వాక్యము అంత మధురము కనుక. అంటే ఎప్పుడైతే దేవుని ఒక వాక్యము నువ్వు తింటావో, బొబ్బరించే సింహము అపవాదైన సాతానుని సులువుగా ఎదిరించగలవు. అలా చేశాడు కదా. అంటే ఇక్కడ అయితే ఇంకొక మీకు డౌట్ రావాలి, ఏంటంటే అపవిత్రమైన దాంట్లో నుంచి మధురమైనది. సింహము కళేబరం ఏంటది, అపవిత్రమైనదే కదా. అందులో శ్రేష్టమైన మధురమైన తేనె అంటున్నప్పుడు, అంటే పాడైపోయిన నీ జీవితంలో నుంచి ఏం దేవుడు చేయగలడట, మధురమైన తేనెను కూడా తీసుకొని రాగలడు కదా. అదే కదా, మారాని దేవుడు ఏం చేశారట, మధురముగా మార్చినప్పుడు నీ యొక్క జీవితాన్ని కూడా దేవుడు, పాపిగా ఉంటున్న నీవు నీ జీవితాన్ని కూడా పరిశుద్ధంగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఆ సాదృశ్యం అంటే ఇక్కడ ఏంటంటే, వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుందంటే నిన్ను సంపూర్ణముగా రూపాంతరము చెందిస్తుంది. ఆ వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకోవడంలోనే మీరు లోపం ఉంటున్నప్పుడు, దాన్ని అర్థం చేసుకోవడంలోనే మీకు జ్ఞానం సరిపోలేనప్పుడు విసుగు వేసారిపోతూ ఉంటారన్నమాట. కనుక దేవుని వాక్యము మీ వద్దకు వస్తున్నప్పుడు దాన్ని మీరు వడిసి పట్టుకోండి. దేవుని వాక్యం ఎలా ఉంటుందట, ఒక దగ్గర దొరుకుతుందా, మన అన్నిటికీ ఆన్సర్ ఒక దగ్గర దొరకదండి. అందుకనే యెషయా గ్రంథం 28:10 అలాగే 13 ఆయన చెబుతాడు ఏంటట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచట కొంత అచట యెహోవా వాక్యము మీ వద్దకు వచ్చును. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము మనకు అంతటా దొరుకుతుంది. అంతా మనం చదవాలి, వెతుక్కోవాలి, తెలుసుకోవాలి. ఒకటి ఎక్కడో డౌట్ వచ్చింది కాబట్టి ఇక్కడ దాని పక్కన మనం చూద్దామంటే అక్కడ దొరకదు. దానికి ఖచ్చితంగా ఆ డౌట్ వచ్చినప్పుడు దానికి సమాధానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. అది మీరు తెలుసుకోవడానికి మీకు ఓపిక లేకపోతే మేమేం చేయలేం. కనుక ఆలోచించండి. కనుక దేవుని యొక్క వాక్యం మనకి ఎలాంటిదట, బాధలలో నెమ్మదినిస్తుందట.
ఇంకేం చేస్తాట, మిమ్మల్ని శక్తివంతులు చేస్తుందట, మిమ్మల్ని స్థిరపరుస్తుంది. కనుక ఆ వాక్యాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. హల్లెలూయా. ఇవన్నీ కంపారిజన్స్. ఇంకొక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఇప్పుడు నేను చెప్పిన కంటెక్స్ట్లో కానీ మీరు ప్రయాణం చేయగలిగితే నాతో కలిసి ఇక్కడున్నాక ఈ యొక్క భావం మీకు అర్థమైపోద్ది. యెహెజ్కేలు ఏం తెలియజేయాలనుకుంటున్నాడో మీకు అర్థమైపోవాలి. సరిగ్గా మీరు బుర్ర వాడితే ఇదేనా బుర్ర, ఇదేనా, ఇంకా అలా కింద దిగచ్చు అంటారా? దక్కకూడదు. ఇదే మరి అయితే ఇదే వాడాలి. మరి చూడండి, అక్కడ వడిగా పారు ఈ నది వచ్చిన చోటునెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారణమగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అర్థమైపోవాలి ఈ పాటికే కదా. అంటే సాధారణంగానండి, ఇప్పుడు జలచరములు అంటే ఏంటంట, నీటిలో ఉండేవి అన్నీ కూడా కదా. చేపలే కానీ, పీతలే కానీ, రొయ్యలే కానీ, అంటే ఆ బ్యాచ్ ఎక్కువ ఉన్నారని అవే కొంచెం మూడు చెప్తాను అంతే. కనుక ఏంటట, అవన్నీ కూడా ఎందులో ఉంటాయి, నీటిలోనే ఉంటాయి కదా. ఎక్కడైతే విస్తారంగా నీళ్లు ప్రవహిస్తుంటాయో ఆ నీళ్ళు అవన్నీ కూడా బతుకుతాయి కదా. ఇప్పుడు నీళ్లు లేని ఒక చెరువులో ఏముంటాయండి, ఒకళ్ళు ఉన్నవన్నీ కూడా నీళ్ళు ఎండిపోతే చచ్చిపోతాయి. అలా ఇక్కడ కూడా మీరు ఆలోచించండి. ఇక్కడ వడిగా పారు నది వచ్చిన చోటునల్లా జలచరములన్నీ బ్రతుకును. అంటే దేవుని వాక్యము ఎక్కడైతే విస్తారంగా ప్రవహిస్తుందో అక్కడ ప్రజలందరూ బ్రతుకుతారు. ఇంకో కంపారిజన్ ఏంటంటే, ఇక్కడ చేపలు అని స్పెసిఫిక్గా రాశారా? ఇప్పుడు ఎందుకు రాశారో నేను మీకు చెప్తాను. ఇంకేమైనా రాయొచ్చు కదా, ఏమైనా రాయొచ్చు, కానీ ఒక చిన్న లింకులు ఉంటాయి. ఆ లింకులు మీరు తెలుసుకుంటే విషయం అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారమగునట. ఇప్పుడు మరి యేసు ప్రభు వారికి ఉంటున్న 12 మంది శిష్యుల్లో కూడా చాలామంది ఎలాంటి వారండి, మత్స్యకారులే కదా, ఫిషర్మెన్. వారి వృత్తి అది. అలాంటి వృత్తిలో ఉంటున్నప్పుడు ఇక్కడ పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పేతురు గారు ఏం చేస్తారంటే వలలో బాగు చేసుకుంటున్నాడు ఆయన కూర్చొని. మరి పేతురుతో కూడా యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, ఆయన వృత్తి తెలుసు, ఆయనకు అదే జీవనాధారం అని తెలుసు. కానీ యేసు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. అదనమాట. ఎవరు? పేతురుతో డైరెక్ట్గా అన్నమాట ఇది. డైరెక్ట్గా అన్నమాట. ఒరే బాబు, ఇప్పటి వరకు కూడా నువ్వు చేపలు పట్టుకుంటున్నావు, బాగుంది, ఓకే, కానీ ఇక మీదట నువ్వు ఎవరిని పడతావు? చేపలు కాదు, మనుషులు. అంటే మనల్ని పట్టుకునేది ఏంటి? వాక్యమే. కనుక వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఎక్కడైతే ఇక నదుపారు చోట్లల్లా కూడా ఏమవుద్దట, విస్తారముగా చేపలు, అక్కడ జలచరములన్నీ కూడా బ్రతుకుతాయంట. కనుక ఎక్కడైతే వాక్యం విస్తరిస్తుందో అక్కడ మనుషులు ఏం చేస్తారట, ఆయన కాంతిలో ప్రకాశిస్తారు, బ్రతుకుతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంత చక్కగా తేటగా తెలియజేస్తున్నప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యము చేస్తే ఆ వాక్యం వలనే మనకేం కలుగుతుందట? రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనము, వినుట వలన విశ్వాసము. అది ఎవరి గురించి? అమ్మమ్మ గురించి. ఎవరి గురించి అండి? క్రీస్తుని గురించి వింటేనే. ఇంకా అమ్మలక్కలో మాటలు చాలా ఉంటాయి విస్తారంగా. అలా అయితే అందుకనే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, 19లో ఏముందట? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు కదా. కానీ విస్తారమైన ఒక వాక్యములో నీకేం కలుగుతుంది? శక్తి, ప్రభావము, జ్ఞానము. ఇంకా మీరు బ్రతుకుతారో, మీకున్న సంకటములన్నీ కూడా కుదురుస్తుంది. కనుక ఆ వాక్యాన్ని మీరు స్వీకరించాలి, దాన్ని రిసీవ్ చేసుకునేక రీతిలో మీరు ప్రయాణం చేయాలి. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే హల్లెలూయా, 2వ దినవృత్తాంతాలు చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు ఒక్కసారి నెమ్మదిగా చదివితే ఇందులో ఉన్న ఒక శ్రేష్టమైన అంశాలు నేను తెలియజేస్తే ఈరోజు ముగించేస్తాను. చదవమ్మా. అమ్మా ఎక్కడ చూడు. అతడు
20 మూరల పొడవును 20 మూరల వెడల్పును 10 మూరలు ఎత్తును గల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించెను. పోతపోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడము గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. దాని క్రింది తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరుసలు తీరియుండెను. అవి తొట్టితో కూడనే పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలవబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీ లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తెడు ధవలము గలది. దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పూట్ల నీళ్లు పట్టును. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5ను ఎడమ తట్టుకు 5ను. చాలా అయిపోయింది. ఈ విషయానికి వస్తే ఇక్కడ సొలొమోను ఎవరు తెలుసు కదండి, నేనే ఇక్కడ సొలొమోను కాలంలో ద వరల్డ్స్ ఇప్పటికీ కూడా మీరు చూడండి, వైజెస్ట్ కింగ్ అంటే జ్ఞానవంతుడు ఎవరంటే ఎవరిని అడిగినా, అది క్రైస్తవులే కాదని ఎవరిని అడిగినా మీరు ఇదే పేరు చెప్తారు. ఎందుకంటే దేవుడు తన్ని అలా ఆశీర్వదించాడు. దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట ఇంతకు ముందు కూడా ఎవడో లేడని దేవుడే ఆయనకు వచ్చి ధృవీకరించాడు. కనుక సొలొమోన్ ఇస్ టాప్ అంతే. ఇంకా వైజ్ అంటే ఇంకా జ్ఞానం అంటే ఆయనకు మించినోడు లేడు. ఆ తర్వాత చాలామంది ఉన్నారు కానీ ఆయన సాటి ఎవరు రారు. అందుకని యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 12:42 కూడా సొలొమోనుతో పోల్చుకుంటున్నాడు కానీ ఇంకొకరితో పోల్చుకోవట్లేదు. ఇక్కడ సొలొమోను కంటే మించిన జ్ఞాని ఒకడు ఉన్నాడని ఆయన గురించి ఆయనతో కంపేర్ చేస్తున్నాడు. అంటే ఆయన ఆల్రెడీ ఎంతో అనేది మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ యొక్క 5 వచనాల సారాంశం ఏంటంటే, మోషే ప్రత్యక్షపు గుడారం, ద టాబర్నికల్ ఆఫ్ మోజెస్. ఈ యొక్క మోషే ప్రత్యక్ష గుడారంలో ఇక్కడ 3 భాగాలుగా, ఒకటి ఆవరణము, ఒకటి పరిశుద్ధ స్థలము, ఇంకోటి అతి పరిశుద్ధ స్థలం కదా. అవుటర్ స్పేస్, హోలీ అండ్ హోలీ ఆఫ్ ద హోలీస్ అనే 3 ప్రాంగణాలు ఇక్కడ ఉంటాయి. అయితే అందులో ఉంటున్నాక ఉపకరణములు ఏవో కూడా మనకు తెలుసు. గంగాలము, కరుణాపీఠము, సముఖపు రొట్టెల బల్ల, ఇవన్నీ కూడా మనకు తెలుసు. దాని యొక్క విశిష్టత కూడా యవనస్తులందరికీ కూడా నేను ఎప్పుడో తెలియజేశాను విత్ ఆల్ ఏంటంట పిక్చర్స్, ఎక్స్ప్లెనేషన్తో కూడా వీడియోస్ చూపించాను. అయితే ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ సొలొమోన్ ఏం చేశారంటే, ఇశ్రాయేల్ దేశానికి పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు, రెండో వాడు దావీదు 40 సంవత్సరాలు, మూడో వాడు సొలొమోను 40 సంవత్సరాలు. మరి సొలొమోను కాలంలో విస్తారమైన ధనం, ఎలాంటి అసలు ఇంకేంటట, వెండి అక్కరకు రాలేదట. ఎవరు కూడా చీతు అనేవారు అనమాట. అన్నీ కూడా గోల్డ్, ఫుల్ బంగారంతో అన్నీ కూడా ఉండేవట. ఇంకా వేరే మెటల్స్ వాడే చాలా తక్కువ, అరుదు. అలా అంత సంపద ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ ఏం చేశారంటే, ఆవరణము స్థలంలో ఆయన ఏం చేశారంటే అది చేయించాడు. ఏంటట, అతడు 20 మూరలు పొడవున 20 మూరలు వెడల్పునున్న, అంటే ఇదొక మెజర్మెంట్స్, అది ఎత్తుగల యొక్క ఎత్తడి బలిపీఠమును చేయించాను. ఎత్తడి బలిపీఠము, ఎత్తడంటే బ్రాంజ్ అంటారు, బ్రాంజ్ ఆర్ బ్రాస్. సిల్వర్ అంటే వెండి. అయితే ఇతరుతో బలిపీఠం చేయించిన కానీ పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించాడట. అంటే సముద్రపు తొట్టి అంటే ఇక్కడ ఆ పోలికలు, మీరు సముద్రం అంటే ఇంకేదో పెద్ద విస్తారం అనుకోకండి. అంటే ఒక పెద్ద వెజల్లో దాంట్లోనంతా కూడా వాటర్ స్టోరేజ్ చేశారట. ఆ పరికరం ఎలా ఉందంటే, ఆ పెద్ద గంగాలం అంటారు దాన్ని. ఆ గంగాలంలో నీళ్ళంతా నింపి ఆ కింద ఆ గంగాలం దేని మీద రెస్ట్ అయి ఉందంటే 12 ఎద్దుల మీద రెస్ట్ అయి ఉంది. ఆ 12 ఎద్దులు కూడా ఎలాగున్నాయంటే, మనకి 4 దిక్కులు కదా, తూర్పు పడమర ఉత్తర దక్షిణం, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కదా. ఇక 4 వైపులు కూడా ఒక్కొక్క వైపు 3 ఎద్దులు, అంటే 12 ఎద్దులు సరిపోయింది కదా. అలా పెట్టి అక్కడ ఏం చేశారట, ఆ పైన అంతా కూడా నీళ్ళతో ఉంది. ఇంకా ఏం చేశారట, ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్ని ఏం చేశారంటే ఆ ఎద్దుల కడుపులో నుంచి నోట్లోకి కనెక్షన్ ఉంటుంది.
ఇప్పుడు అది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒకసారి చూద్దాం. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇదనమాట. ఇక్కడ చూసారా, ఈ యొక్క ఎద్దు నోట్లోంచి వాటర్ వస్తున్నట్టుందా? అక్కడ లేదు, అక్కడ వాటర్ నింపలేదు, అది ఒక పిక్చర్. అది అంటే ఇది అన్నట్టు అంత పెద్ద వెసలు, దాన్ని సముద్రపు తొట్టి అని పిలుస్తున్నారు. ఒక కంపారిజన్, దానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి, నేను ఎప్పుడన్నా మాట్లాడదాం. అయితే ఈ యొక్క 3 ఎద్దులు ఒక్కొక్క దిక్కు వైపు, అలా 12 ఎద్దులు ఈ యొక్క పెద్ద ఆ వెజల్ కింద ఆ 12 ఎద్దుల మీద రెస్ట్ అయి ఉంటుంది. అదంతా కూడా ఇది చేయించాడు. ఇది ఎవరు వాడాలి అనేసి అంటే కేవలము ప్రధాన యాజకుడే ఇది వాడతాడు. ఇది ఎక్కడుంటుంది? ఆవరణలో ఉంటుంది. అయితే మిగతావి చిన్న చిన్నవి గంగాళాలన్నీ కూడా అనేకం ఉంటాయి. అవన్నీ ఏం చేస్తారంటే ప్రజలు ఎవరైతే ఈ యొక్క ప్రధాన యాజకుడి దగ్గరికి వస్తారో, బలిని అర్పించడానికి వస్తారో, తమను తాము శుద్ధీకరించుకోవడానికి ఆ నీళ్లు వాడతారు. ఎవరు ప్రజలకు వేరు ఉంటుంది. ఇది కేవలం ఎవరికట? ప్రధాన యాజకుడే వాడాలి, ఆయన మాత్రమే వాడతాడు. ఆయన తన్ను తాను శుద్ధీకరించుకున్న తర్వాత ఎక్కడ నెక్స్ట్ స్థలం ఏది? హోలీ ప్లేస్, ఏదది? పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఒక ప్రొసీజర్స్, రిచువల్స్ అనమాట. అయితే దీనికి ఎందుకు ఈ ఎద్దులే అంటే 12 ఎందుకు పెట్టాలి, పైన నీళ్ళు ఎందుకు పెట్టాలి, దానికి కడుపులోకి ఒక పైప్ ఎందుకు పెట్టాలి, నోట్లోంచి నీళ్ళు ఎందుకు రావాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? లేదు, మనకి ఎప్పుడు ఆలోచించం, ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవడం, అంతే కదా. కానీ తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మీకు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు చక్కగా నేర్చుకోండి. కనుక ఏంటంటే దాని అర్థం ఏంటంటే, మీరు మిగతా కింద వచనాలు కూడా మీరు చదువుకుంటే, సొలొమోను ఎప్పుడోడు అండి? క్రీస్తు పూర్వం ఓడు కదా, దావీదు తర్వాత అంటే క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాలకి పరిమితం, దగ్గర 3000 సంవత్సరాలు అనుకోండి. అప్పుడు వ్యక్తి. ఇప్పుడే మనకు ఒక 2000 సంవత్సరాలు అయిపోయింది కదా, అంటే దాదాపుగా ఇప్పుడు లెక్క చూసుకుంటే ఒక 5000 సంవత్సరాల కిందటోడు ఎవరు? సొలొమోను. అప్పుడే ఆయన యొక్క జ్ఞానం ఎలాగుందో నేను మీకు ఈ యొక్క పిక్చర్ ద్వారా మీకు అర్థమైనట్టు చెప్తున్నా. ఎలాగ ఆలోచించాడంటే, ఎంత సొఫిస్టికేటెడ్గా డిజైన్ చేశాడంటే, ఆయన ఫ్యూచర్లో దానికి ఒక సాదృశ్యంగా ఒక బ్లూ ప్రింట్ ముందే మనకి ఇచ్చాడు. దీన్ని బట్టి మనకి ఏదో తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ 12 ఎద్దులు కూడా, ఈ 12 ఎద్దులు, ఈ 12 దేనికి సాదృశ్యం అంటే 12 మంది అపోస్తులకి సాదృశ్యం. యేసు ప్రభు వచ్చే కాలానికి యేసు ప్రభు ఎలాంటి వాడు? ఆయన ఒక బండ, ఆ బండలో నుంచి ఏమొచ్చాయి? వాక్యం వచ్చింది కదా, ఆ యొక్క వాక్యమే నీళ్ళు రూపంలో ఈ యొక్క సముద్రపు తొట్టిలో. సముద్రం అంటే ఏంటిది? ఒక లోకము. పొలం అంటే లోకమని మత్తయి సువార్త 13లో ఎలాగైతే మనం ఉన్నామో, ఆ సముద్రానికి కూడా ఒక సాదృశ్యం ఉంది. అది కూడా ఏంటంట? లోకము. అంటే ఈ లోకము అనే ఈ యొక్క గంగాళములో ఆ యొక్క సముద్రపు తొట్టి కదా, అందులో ఏమి నింపారట? నీళ్లు నింపారట. దేవుని వాక్యము ఆ యొక్క ప్రజలకి, అన్యులే కానీ ఎవరని యొక్క లోకములోకి అంతా కూడా పంపించి, ఆ యొక్క నీళ్ళని ఎవరి ద్వారా పంపించాలంటే ఈ యొక్క 12 మంది అపోస్తుల ద్వారా యేసు ప్రభుని బయటకు తీసుకొని వెళ్ళాలి. అయితే తీసుకొని వెళ్ళే టైంలో కూడా ముందు ఆ అపోస్తులన్న పిలువబడుతున్న 12 మంది కూడా వారు తమను తాము శుద్ధీకరించుకోవడానికి. ఇది అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఆ నీళ్ళు, ఆ జలస్నానం. అందుకనే 119వ కీర్తన 9వ వచనములో దావీదు ఒక మాట అంటాడు. ఏమన్నారని మీరు? యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. కాబట్టి ఆ వాక్యం ఎప్పుడైతే నీలోకి వస్తుందో నువ్వు శుద్ధీకరించబడతావు. ఇక దేవుని వాక్యము ఈ యొక్క ప్రజల్లోకి వెళ్ళాలంటే ముందు వారు శుద్ధీకరించబడాలి. ఎవరైతే తీసుకొని వెళ్తున్నారో అది లోకానికి తీసుకొని వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఏమవుతారట? దేవుని వద్దకు ఆకర్షించబడతారు. ఇదంతా కూడా ఒక సింపుల్ ఒక డిజైన్లో చెప్పేశాడు సొలొమోను. మరి సొలొమోను జ్ఞానవంతుడే కాదా? అంటే మరి అంతటి అర్థం ఉందంటే మీరు దాన్ని, వాక్యాన్ని మీరు పరిశోధించినప్పుడు మీకు విషయాలు అర్థమవుతాయి. లేకపోతే అదేదో బొమ్మ భలేగా ఉందండి, యాంటిక్ పీస్ అంటారు అన్నమాట. ఇప్పుడు కనపడవు కదా అలాంటివి. పురాతన ఒక వస్తువులు ఏమంటారట? దొరకలేనివి యాంటిక్ పీసెస్ అంటారు. షోకేస్లో పెడతారు, ధనవంతుల ఇంట్లో ఉంటాయి అవన్నీ కూడా. ఒకడు సైనికుడు కర్ర పట్టుకొని ఒక బల్లెం పట్టుకున్నట్టు ఏవో విచిత్రమైన ఉంటాయి. అవన్నీ చాలా కాస్ట్లీ కూడా.
కనుక ఇవన్నిట్లో అంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క సాదృశ్యత, అది ఏంటంటే భవిష్యత్తుకి సంబంధించినది వాక్యానికి చాలా దగ్గరగా ఉంటాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని ధృవీకరిస్తూ కూడా అపోస్తుల పౌలు గారు దెస్సలోనిక సంఘానికి ఒక మాట తెలియజేశారు. అది కూడా చూద్దామా? 2 దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చూడండి ఇక్కడ, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అది తెలియజేస్తున్నాడు. అంటే నోటి మాట ఏం మాటలు అవి? బూతు మాటల, దేవుని మాటలు. వాళ్ళు ఏంటట, వాళ్ళే ఒక పత్రికగా వాడబడ్డారండి. ఎవరు? అపోస్తుల పౌలు కాలంలో ఇక ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన అపోస్తుల పౌలు గారు కూడా ఒక పత్రికగా వాడబడలేదా? ఇన్ఫ్యాక్ట్ ఎక్కడట, హీఈస్ ఇన్ ప్రిజన్. విచిత్రం కదండి. ఆయన బయోగ్రఫీని కానీ స్టడీ చేస్తే ఆయన ఎక్కువగా జైల్లో ఉంటేనే ఎక్కువ సువార్త చేశాడు. ఆయన జైల్లో ఉంటూ కూడా అనేక సంఘాలకు ఆయన పత్రికలు రాస్తున్నాడు. ఫీబే ద్వారా, క్లౌదియా ద్వారా ఇవందరినీ కూడా బయటికి పంపించి వాళ్ళందరినీ కూడా సంఘములను బలపరిచాడు ఆయన. 2 తిమోతి 4:7 చదవండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని తర్వాత విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట చాలమ్మా, చచ్చిపోయే వరకు కూడా మనము ఏం కాపాడుకోవాలట? ధనాన్ని కాపాడుకోవాలి, నీ ఆస్తులను కాపాడుకోవాలి, నీ స్నేహితుల్ని కాపాడుకోవాలి, నీకున్న బలహీనతలను కాపాడుకోవాలి. కరెక్టేనా కదా? తప్ప ఏం కాపాడుకుంటారండి కదా? విచిత్రం ఏంటంటే ఆయన్ని ఎంత టార్చర్ చేశారో 2 కొరింథీ పత్రిక మీరు 9లో చదువుకుంటే ఆయన ఇంకా అనేక, అప్పటికే పెద్ద లిస్టు చెప్తాడు, తర్వాత ఇంకా అనేకం ఏమైనా ఉన్నాయి అనేసి అన్నేస్తాడు. చెప్పడం అంత టార్చర్ చేసినప్పటికీ కూడా చెక్కు చెదరలేదు విశ్వాసం. హల్లెలూయా. అది కదా, ఆయన ఒక పత్రికగా వాడబడ్డాడు. కనుక దేవుని వాక్యము ఏంటట? వెల్లడగు చోట ఏం గట? వెలుగు. తెలివి లేని వారికి తెలివిని కదా. వాక్యం గురించి ఎంత మాట్లాడినా మనకి సమయం సరిపోదండి. కనుక నాకున్న సమయంలో ఎంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలట? మళ్ళా కోరా కుమారుల దగ్గరికి వెళ్ళిపోదాం, ముగించేద్దాం. 46:4 ఏముంది అక్కడ? చదవాలి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరమును పరిశుద్ధ స్థలములను సంతోషపరుస్తుంది. కనుక దేవుని వాక్యం ఏం చేస్తాట? ఒక నదీ ప్రవాహంలాగా కొట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో ఎన్నో చెట్లు, చూడండి నది వెళ్తున్నప్పుడు ఏముంటాయట? బోల్డ్ చెత్త చెదారం అనేకం ఉంటుంది, జలచరాలు అన్నీ కూడా ఉంటాయి. అందులో మధ్యలో ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీరు చూస్తే, ఇందులో కూడా మనం చూసాం కదా, శవాలు కూడా కొట్టుకొచ్చేస్తుంటాయి ఒక్కోసారి కదా. అంతగా అలాంటిమాట. అంటే ప్రతి ఒక్క మలినము, అపవిత్రత, అశుద్ధత అంతటిని కూడా వాక్యం ఏం చేస్తట? శుద్ధీకరిస్తుంది. అలా కొట్టుకుని వెళ్ళిపోద్ది. ఆ ప్రవాహంలో మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే దేవుని మందిరము, నూతన యెరూషలేము అనేక నివాస స్థలానికి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. కనుక అంత గొప్ప ఒక వాక్యం ఏం చేయాలట? అది మనం పొందుకున్నప్పుడు దాన్ని అనుభవించినోడికి తెలుస్తుంది దానికి శక్తి ఏంటో. అందుకనే అంటున్నాను అనమాట, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునేది దాన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి. దాని శక్తిని మీరు ఆశ్రయిస్తే అయితే ఇలాంటి వారు తగ్గిపోతారట. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ ఇవ్వబడిన 19 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ ఏంటట?
పైకి భక్తి గల వారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారట. ఎవరు? అంత్యకాలంలో, ఎండ్ డేస్లో దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు అలాంటి జాబితాలోకి మీరు వెళ్ళకూడదు, కానీ దేవుని శక్తిని నిరంతరము కూడా మీరు పొందుకొని శక్తివంతులుగా మీరు ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఒక పత్రికలాగా మీరు తీసుకుని వెళ్ళాలి. మీరే ఒక పత్రిక అయిపోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మీ వినికిడిలో ఫలించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం.